నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అకాల వర్షాలతో తెలంగాణ రైతులకు అపార నష్టం 15,000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా రాష్ట్రంలో కొనసాగుతున్న వానలు సచివాలయం తరలింపుపై పునరాలోచనలో కేసీఆర్ సర్కార్ జూన్లో ఏపీ ఉద్యోగులు అమరావతికి వెళ్లనుండటమే కారణం భవనాల్లో మార్పులు చేసే అవకాశం ఏపీలో ఐటీ విస్తరణకు సర్కారు చర్యలు ప్రారంభం కాని సంస్థల భూములు కొత్త వాటికి కేటాయించే యోచన దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ ఏర్పాటుకు త్వరలో ఒప్పందం రేపు పార్లమెంటు ముందుకు ఉత్తరాఖండ్ బడ్జెట్ ఆర్డినెన్స్ స్థానంలో తీసుకురానున్న కేంద్రం రాష్ట్రపతి పాలనపై నిలదీసేందుకు సిద్దమైన విపక్షాలు దేశీయ నల్లధనానికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం అడుగులు పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసేందుకు చర్యలు సమగ్ర డేటాబేస్ రూపకల్పనకు నిర్ణయం ఐపీఎల్ 9వ ఎడిషన్లో రెండోసారి శతక్ కొట్టిన కోహ్లీ విరాట్ వీరవిహారంతో పూణేపై బెంగళూరు ఘన విజయం మరో మ్యాచ్లో ఢిల్లీపై పంజాబ్ జయభేరి తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతకు అపార నష్టాన్ని మిగిల్చాయి వర్షాభావ పరిస్థితుల మధ్య చేతికొచ్చే దశలో పంటలు నీటిపాలు కాగా రైతులు అల్లాడిపోతున్నారు ప్రాథమిక అంచనా ప్రకారం 15,000కు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి మరో 2 రోజుల పాటు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది తెలంగాణలో కరువు పరిస్థితుల కారణంగా అంతంత మాత్రంగానే సాగిన పంటలపై అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఆరుకాలం శ్రమించిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు వరి పసుపు మొక్కజొన్న సహా పూలు పండ్లు కూరగాయలు వంటి ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి వడగండ్ల వానల వల్ల చెట్లపై ఉన్న మామిడికాయల్లో 80 నుంచి 90% రాలిపోయాయి ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రాథమిక అంచనా ప్రకారం 15,367 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది చాలా చోట్ల వ్యవసాయ మార్కెట్లు ఐకేపీ కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది నీట మునిగిన ధాన్యం రంగుమారి నాణ్యత తగ్గిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు మరోవైపు మెదక్ రంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది మెదక్ జిల్లా సిద్దిపేటలో 40 నిమిషాలు వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది చెట్లు విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి చిన్న కోడూరు గజ్వేల్ ములుగు మండలాల్లో వర్షం కారణంగా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వికారాబాద్లో ఈదురుగాలులతో కురిసిన వానకు జనజీవనం అతలాకుతలమైంది మొయినాబాద్లో పిడుగుపాటుకు భిక్షపతి అనే రైతు మృతి చెందాడు ఆదిలాబాద్ జిల్లా తాంసీ తలమడుగు నేరేడుగొండ కుంటాల లోకేశ్వరం మండలాల్లో భారీ వర్షానికి జొన్న నువ్వు మొక్కజొన్న సజ్జ వరి పంటలు దెబ్బతిన్నాయి లోకేశ్వరం మండలంలోని పోట్పల్లి గ్రామంలో పిడుగుపాటుకు చిన్నసాయన్న అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు కరెంటు స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల కొన్ని గ్రామాల్లో అంధకారం నెలకొంది విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి తెలంగాణపై స్థిరంగా కొనసాగుతోంది ఫలితంగా మరో 2 రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది కొన్ని చోట్ల వడగండ్లు పడే సూచనలున్నాయని అంచనా వేసింది ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది ఉరుములు మెరుపులతో పలుచోట్ల చిరుజల్లులు పడుతున్నాయి రోడ్లపై పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది అమీర్పేట పంజాగుట్ట సికింద్రాబాద్ బేగంపేట్ కూకట్పల్లి అబిడ్స్ కోఠి చార్మినార్ ఎల్బీనగర్ వనస్థలిపురం హైత్ నగర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది శుక్రవారం ఉదయం వచ్చిన వర్షానికి నగరంలో పలుచోట్ల హోర్డింగ్లు చెట్లు కూలిపోవడం పల్లపు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు రాత్రంతా అప్రమత్తంగానే గడిపారు రోడ్డుపై కొన్ని చోట్ల నీరు నిలిచిపోవడం వల్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది
సచివాలయాన్ని మరో చోటికి తరలించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఆ విషయంపై పునరాలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్లో తమ సచివాలయాన్ని అమరావతికి తరలించాలని నిర్ణయించినందున వేరే చోటుకు తరలించే కంటే ప్రస్తుతం ఉన్న చోటే వాస్తుపరంగా కొద్దిపాటి మార్పులు చేస్తే సరిపోతుందనే ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని నార్త్ సౌత్ బ్లాకుల మాదిరిగా నూతన నిర్మాణాలు చేపట్టవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో 10-11 అంతస్తుల ఎత్తులో భవన నిర్మాణాలు చేపట్టాలనే అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండే సమతా బ్లాక్ కార్యాలయాన్ని 11 అంతస్తులు, మిగిలిన వాటిని 10 అంతస్తుల్లో నిర్మించాలని ప్రాథమికంగా యోచిస్తున్నట్లు సమాచారం. భవన నమూనాలు సిద్దం చేయాలని భావిస్తోన్న ప్రభుత్వం ఇప్పటికే ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని కార్యాలయాలు ఏర్పాటు చేయని ఐటీ సంస్థలపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సిద్దమవుతోంది. ఇప్పటికే ఇలాంటి సంస్థలపై ఓ నివేదిక రూపొందించిన ప్రభుత్వం హెచ్చరిక నోటీసులు జారీ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇదే సమయంలో ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఏపీలో తన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నుంచి స్థలాలు తీసుకోవటం, తర్వాత పట్టించుకోకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా సంస్థల నుంచి భూములు వెనక్కు తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. విశాఖ మధురవాడలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తామని స్థలాలు తీసుకున్న టెక్ మహీంద్రా, విప్రో సంస్థలకు హెచ్చరిక నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. టెక్ మహీంద్రా సంస్థకు 9 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని గతంలో నిర్ణయించి తొలి విడతగా ఇప్పటికే ప్రభుత్వం 6 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. విప్రో సంస్థకు 6.8 ఎకరాల స్థలాన్ని మంజూరు చేయగా ఆ సంస్థ భవనాన్ని నిర్మించిన అక్కడ కేవలం 150 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. భవనం మొత్తం ఖాళీగా ఉండడంతో ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ భూముల్లో వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎవరు ముందుకొస్తే వారికి ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం అధికారులకు లక్ష్యాలు నిర్దేశించిన చంద్రబాబు వచ్చే 3 ఏళ్లలో కనీసం 5 బహుళజాతి ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఏపీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపింది. విశాఖ, తిరుపతిల్లో స్థలాలు, అక్కడి మౌలిక సదుపాయాలు పరిశీలించింది. త్వరలోనే కాగ్నిజెంట్ ఉపాధ్యక్షుడు ముఖ్యమంత్రిని కలవనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో సిటీఎస్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై స్పష్టత రానుంది. సిటీఎస్ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు దాదాపు 7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ విస్తీర్ణం కావాలని కోరుతోంది. విశాఖలో నిర్మించి తలపెట్టిన మిలీనియం టవర్స్ నిర్మాణానికి 6 సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. గతంలో పీపీపీ పద్ధతిలో సిగ్నేచర్ టవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు కోరగా ఎవరూ ముందుకు రాలేదు. సిగ్నేచర్ టవర్ స్థానంలో మిలీనియం టవర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 190 కోట్ల రూపాయల ఖర్చుతో 4 ఎకరాల స్థలంలో 2 లక్షల చదరపు అడుగుల నిర్మిత స్థలాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వమే నిధులు సమకూర్చడం వల్ల ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన ఆధారంగా 6 సంస్థలు ముందుకు వచ్చాయి. త్వరలోనే ముఖ్యమంత్రితో ఆయా సంస్థల ప్రతినిధులు చర్చించనున్నారు. తర్వాత ఆర్థిక, సాంకేతిక బిడ్లు పరిశీలించి సర్కారు పనుల్ని అప్పగించనుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భూముల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో భూముల విలువ బాగా పెరిగినందున నకిలీ పత్రాలతో మోసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, క్రయ విక్రయాల్లో జాగ్రత్తలు వహించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భూ సమీకరణ నోటిఫికేషన్లో భాగంగా ప్లాట్లు కేటాయించే అంశంపై రైతుల నుంచి 9.18 ఏబీ అభ్యంతర పత్రాలు సేకరిస్తున్నామని తెలిపారు. 30 రోజులు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత దరఖాస్తు ఫారాల్లో కోరుకున్న స్థలాలను లాటరీ ద్వారా కేటాయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించడం సహా భూ సమీకరణ యాజమాన్య పత్రం జారీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కేటాయింపుల రిజిస్టర్లను మండల కేంద్రాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉంచుతామని, వీటిని భూ యజమాని మినహా మరెవరూ రిజిస్ట్రేషన్ చేయించేందుకు వీలు కాదని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. సమీకరణలో భూములిచ్చిన రైతులు మోసపోకుండా ఈ జాగ్రత్తలు చేపట్టినట్లు చెబుతున్నారు. కొందరు పేదల ఆక్రమణలో ఉన్న భూములు, అసైన్డ్ పట్టాలు, లంక భూములను అనధికారికంగా కొనుగోలు చేసి లబ్దిదారులకు ధృవీకరణ పత్రం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసేలా ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసిందన్న సిఆర్డీఏ ఈ తరహా మోసాలకు గురికావద్దని స్పష్టం చేస్తోంది. ఇప్పటి వరకు ఎవరికీ భూ యాజమాన్య పత్రాలను జారీ చేయలేదని, వాటిపై సిఆర్డీఏ కమిషనర్ సంతకం ఉండదని వివరించింది. రాజకీయ సంక్షోభంలో చిక్కుకుని రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిన ఉత్తరాఖండ్ రాష్ట్ర బడ్జెట్ను కేంద్రం రేపు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. పాలనాపరమైన ఖర్చుల కోసం ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్తో పాటు ఓట్ ఆన్ అకౌంట్ బిల్లు 2016ను కూడా సభ ముందుకు తీసుకురానుంది. ఈ బిల్లును సభలోకి తీసుకొచ్చేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిబంధన 205ను తొలగిస్తూ మొదట తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్పై చర్చ జరగనుండగా ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పక్షం కూడా ఎదురుదాడి వ్యూహాలను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.
లోక్సభలో చర్చ అనంతరం ఉత్తరాఖండ్ బడ్జెట్ను రేపే రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును పరిగణనలోకి తీసుకోనున్న ఎగువ సభ తర్వాత దిగువ సభకు పంపనుంది. దేశీయంగా దాచిన నల్లధనాన్ని వెలికి తీసేందుకు కేంద్రం మరో అస్త్రాన్ని సిద్దం చేస్తోంది. ఆర్థిక బిల్లు 2016 పార్లమెంట్ ఆమోదం పొందినందున అందులో పేర్కొన్న నిబంధనలను అమలు చేసేందుకు సిద్దమైంది. అందులో భాగంగా పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా సదరు వ్యక్తి ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టనుంది. దేశవ్యాప్తంగా అప్రకటిత ఆస్తుల్లో స్పష్టత ఇచ్చేలా తరచూ అడిగే ప్రశ్నల్ని సిద్దం చేయనుంది. దేశీయంగా జరిగే నల్లధనం లావాదేవీల్లో 30% స్థిరాస్తి రంగంలో జరుగుతుండగా 80% వరకు ఆభరణాల కొనుగోలులో జరుగుతున్నాయి. ఈ లావాదేవీలకు సంబంధించిన సమాచారం లభించడం లేదు. పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా ప్రతి లావాదేవీ వివరాలు తెలుసుకోవచ్చు. అందుకోసం సమగ్ర డేటాబేస్ను రూపొందిస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. మిగులు జలాల ఆధారంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం జరపడం సహా ఆర్థిక కోణంలోనూ పరిశీలించాలని తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలపై పలు సందేహాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసిన ఆయన 2 ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం సహా నమూనాలు మెరుగ్గా ఉండాలని పేర్కొన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ 2వ అవార్డు అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు మిగులు జలాలు గణనీయంగా తగ్గుతాయన్న ఆయన శ్రీశైలంలోకి సుమారు 250 టీఎంసీల ప్రవాహం తగ్గుతుందని వివరించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీటిని తీసుకోకుండా నిలువరించాల్సిన అవసరం ఉందని లేఖలో ప్రస్తావించారు. మిగులు జలాలపై చేపడుతున్న 2 ప్రాజెక్టుల సాఫల్య రేటు 25% మాత్రమే ఉంటుందని, ఇదే సమయంలో ఎకరాకు 2 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ప్రయోజనం మాత్రం ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయలు మాత్రమే ఉంటుందన్న జానారెడ్డి నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం జరిగిన తర్వాతే ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. ఈలోగా నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సత్వర ప్రయోజనం కలిగేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. మహబూబ్నగర్ జిల్లా రాజోలిబండ వివాదంలో అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేయనున్నట్టు కాంగ్రెస్ తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ చెప్పారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించేందుకు ఆ రాష్ట్రానికి వెళుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమను పిలవకున్నా తమ బాధ్యతగా కర్ణాటక సీఎంను కలుస్తామన్న ఆయన తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు తెరాస ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను పాతరేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై షబ్బీర్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ గారు అహంకారంతో మాట్లాడుతున్నారు తప్ప అనుభవం లేకుండా మాట్లాడుతున్నారు. అడ్డంగా ఎవరు వచ్చినా గోదావరి ఆగదు. కాంగ్రెస్ పార్టీ గోదావరి తిరిగా పోయే వందల సంవత్సరాల నుంచి పారుతున్న పార్టీలు దీన్ని అడ్డం కావాలంటే మీ తరం కాదు, మీ నాయన తరం కాదు, మీ పార్టీ తరం కాదు, సమయం కొంచెం ఉంటది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మంచి ధర కల్పించాలన్న ఆలోచనతోనే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. శనివారం కరీంనగర్ జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన నియోజకవర్గ పరిధిలోని మండలాల వ్యవసాయ మార్కెట్ల అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాతల శ్రేయస్సు కోసం తెలంగాణ సర్కారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని ఈ సందర్భంగా హరీష్ రావు వివరించారు. 1024 కోట్ల రూపాయలతోని 17 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కడుతున్నాం. ప్రతి మండలానికో గోడౌన్ కడుతున్నాం. ఎరువులు గాని విత్తనాలు గాని ముందే తెచ్చి పెట్టాం. ఆ మండలానికి ఎన్ని కావాలో తెచ్చి ఆ గోడౌన్లో పెడితే ఎరువుల కోసం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి రావద్దు. పండిన పంటను తీసుకుపోయి ఆ గోడౌన్లో పెట్టండి. 6 నెలల లోపల ఎప్పుడు ధర పెరిగితే నీకు నచ్చినప్పుడు అమ్మి తీసుకున్న పైసలే కట్టు. రూపాయి మిత్తి లేదు, గోడౌన్ కిరాయి లేదు. రాజకీయ విలువలకు, సంప్రదాయాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పాలేరు ఉప ఎన్నిక విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ విపక్షాలకు రాసిన బహిరంగ లేఖపై స్పందించిన రేవంత్ తెలుగుదేశాన్ని విమర్శించే నైతిక అర్హత తెరాస సహా కేటీఆర్కు లేదన్నారు. దివంగత శాసనసభ్యుడు రామరెడ్డి వెంకటరెడ్డి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం ₹1 కోటి వెచ్చించిందని కేటీఆర్ లేఖలో పేర్కొనడాన్ని రేవంత్ తప్పుపట్టారు. కాంగ్రెస్కు తెలుగుదేశం తోక పార్టీ అనడం సరికాదని చెప్పారు. తెరాసకు త్వరలోనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని రేవంత్ వ్యాఖ్యానించారు. 2019లో గాని దానికంటే ముందు ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణ సమాజం మీ తోక కత్తిరించి మీ చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని ఉప ఎన్నికలలో గెలిచినంత మాత్రాన మీరు మిడిసిపడాల్సిన అవసరం లేదు. మీ మిడిసిపాటుకు తెలంగాణ సమాజం అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తుంది. తెలంగాణ పాడి రంగానికి ఆయువు పట్టైన విజయ డైరీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. 56 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్న
ప్రతిష్టాత్మక విజయ డైరీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్న ఆయన తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో విజయ డైరీ ఉత్పత్తులు విక్రయిస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ లాలాపేట విజయ భవన్లో పాడి పరిశ్రమాభివృద్ది సంస్థపై సమీక్షించిన మంత్రి రాబోయే రోజుల్లో జంట నగరాలు సహా తెలంగాణలో 14 రకాల డైరీ ఉత్పత్తుల విక్రయం కోసం అవుట్లెట్లు తెరవనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రాపర్ గా వర్షాలు లేక డ్రౌట్ లో ఉండి పశుగ్రాసం కూడా ఇవ్వలేనటువంటి రాష్ట్రాలను కూడా చూస్తున్నాం. కానీ మా అధికారులు ఎప్పటికప్పుడు ఎక్కడ అవసరం ఉంటే ఆ జిల్లా కలెక్టర్లతో మాట్లాడుకొని సంబంధిత అధికారులతో మాట్లాడుకొని ఎక్కడ అవసరం ఉన్నా గానీ పశుగ్రాసానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి గ్రాసమే కాకుండా అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలు చేసి పశుగ్రాసం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నెల 15న నిర్వహించే ఎంసెట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ఎంవి రమణారావు చెప్పారు. ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం 276, వ్యవసాయ, వైద్య అభ్యర్థుల కోసం 190 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ కు 1,44,510 మంది, వ్యవసాయ, వైద్య పరీక్షలకు 1,02,012 మంది అభ్యర్థులు హాజరవుతారని ప్రకటించారు. హైదరాబాద్ లో 2, వరంగల్లో 1 చొప్పున ఎంసెట్ ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు వ్యవసాయ, వైద్య పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులను పరీక్ష సమయానికి గంట ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని, ప్రకటించిన సమయానికంటే 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. మేము గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోనే వాటి అనుబంధ సంస్థల్లోనే ఈసారి మొత్తం ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ టెస్ట్ 2 కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. పిల్లలు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ ఒక 1 అవర్ 2:30 అనుకోకుండా 1:30, అట్లాగే మార్నింగ్ 10 అనుకోకుండా 9 అనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్స్ అయిన తర్వాతనే ఆనాడు ఈవినింగే ప్రిలిమినరీకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ కి ప్లస్ రిజల్ట్స్ కూడా 25 లోపు ఉన్నాయి. ఒకవేళ సాధ్యమైతే 27 లేదా అంతకన్నా ముందే రిజల్ట్స్ ఇవ్వడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏటా వేసవిలో కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి కోసం విదేశాలకు వెళుతున్న ఆయన రేపటి నుంచి ఈ నెల 15 వరకు వ్యక్తిగత పర్యటనగా థాయిలాండ్ వెళ్లనున్నట్లు సమాచారం. ఫలితంగా ఇవాళ కూడా విజయవాడలోని తన కార్యాలయంలో విధులు నిర్వర్తించనున్న ఆయన ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అధికారిక, పార్టీ సమావేశాలు, సమీక్షలు జరపనున్నారు. సాయంత్రం మహానాడు నిర్వహణ కమిటీలతో సమావేశమై తీర్మానాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. తండ్రి కృష్ణ జన్మించిన బొర్రిపాలెంను దత్తత తీసుకున్న తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారి నేడు ఆ గ్రామాన్ని సందర్శించనున్నారు. గ్రామంలోని అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడం సహా నీటి సంరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ పంట సంజీవని పనులను ప్రారంభిస్తారు. గ్రామాభివృద్దికి సూచికగా పైలాన్ ఆవిష్కరిస్తారు. తన నాయనమ్మ పేరిట గ్రామంలో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు గదిని ప్రారంభిస్తారు. ఇప్పటికే పలుమార్లు బొర్రిపాలెం రావాలని మహేష్ బాబు భావించినప్పటికీ కుదరలేదు. మార్చి 17న ఆయన సతీమణి నమ్రత, సోదరి పద్మావతి గ్రామంలో పర్యటించి ప్రజల అవసరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబే స్వయంగా ఆ ఊరికి వస్తుండటంతో గ్రామస్తుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు కింద పడిపోయిన ఓ చిన్నారి అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నాన్చాంగ్ పట్టణంలో కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై వెళుతున్న బాలుడు ఓ కూడల్లో ముందుకు వెళుతుండగా ఓ కారు అతన్ని ఢీకొట్టింది. ముందు టైరు చిన్నారిపై నుంచి వెళ్లగా జనాల అరుపులతో డ్రైవర్ కారును ఆపేశాడు. పోలీసులు, స్థానికులు కలిసి ఆ చిన్నారిని కాపాడి ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమన్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ ప్రమాద ఘటన గురువారం జరిగింది. తమిళనాట ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. వివిధ పార్టీ నేతలు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు వరాల జల్లులతో పాటు తమదైన మాటకారితనంతో ఆకట్టుకుంటున్నారు. డీఎంకే నేత స్టాలిన్ ఒక అడుగు ముందుకేసి పాటలు కూడా పాడుతున్నారు. గతంలో డీఎంకే ప్రచార చిత్రాల్లో నటించి పాటలు పాడిన స్టాలిన్ ఆ అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పాటల ద్వారా ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఎక్కడైనా ఓ సభలో స్టాలిన్ పాడకపోతే ప్రజలే అడిగి పాడించుకుంటున్నారు. மூணு மாடி மேடை மாதிரி மாடி மேல மாடி கட்டி கோடி கோடி சேர்த்து வச்ச
கோமானே அப்படின்னு ஒரு பாட்டுலாம் பார்த்துருப்பீங்க. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.